హైదరాబాద్ లోని కొత్త హాస్పిటల్ క్రెడిట్ బీఆర్ఎస్ దా లేక కాంగ్రెస్ గవర్నమెంట్ దా? అదే ఇప్పుడు నడుస్తున్న ట్రెండింగ్ పొలిటికల్ డిబేట్. మన హైదరాబాద్ లోని సనత్ నగర్ లో టీఎంఐఎస్ అంటే తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనే గవర్నమెంట్ హాస్పిటల్ ని ఎస్టాబ్లిష్ చేసి ఈ హాస్పిటల్ ని వరల్డ్ క్లాస్ గవర్నమెంట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గా డెవలప్ చేశారు. ఈ హాస్పిటల్ ని అప్రాక్సిమేట్ గా 22.6 ఎకరాల్లో అరౌండ్ 11.68 లక్షల స్క్వేర్ ఫీట్ ఏరియాతో బిల్డప్ చేసి దీనికోసం దాదాపు 1200 కోట్లను ఖర్చు పెట్టారు. మరి ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఏంటి అని చూస్తే 1000 బెడ్లు, 300 ఐసీయూ బెడ్లు, 16 మేజర్ ఆపరేషన్ థియేటర్లు, 6 మైనర్ ఆపరేషన్ థియేటర్లు, 2 ల్యాబొరేటరీలు, 30 మంది పేషెంట్లకు ఒకేసారి డయాలిసిస్ ఫెసిలిటీ, 128 స్లైస్ సిటీలు, 3 టెస్లా ఎంఆర్ఐలు, ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్, 22 స్పెషాలిటీ వింగ్స్ లాంటి లార్జ్ స్కేల్ అడ్వాన్స్డ్ గవర్నమెంట్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ గా టీఎంఐఐ సనత్ నగర్ ని డెవలప్ చేశారు. పూర్ అండ్ మిడిల్ క్లాస్ పీపుల్ కి కార్పొరేట్ హాస్పిటల్స్ లో దొరికే అడ్వాన్స్డ్ హెల్త్ కేర్ ని గవర్నమెంట్ సెక్టర్ లో అవైలబుల్ చేయడమే ఈ టీఎంఐఎస్ ప్రాజెక్ట్ యొక్క ఆబ్జెక్టివ్. మరి ఈ ప్రాజెక్ట్ యొక్క క్రెడిట్ బీఆర్ఎస్ కా లేక కాంగ్రెస్ గవర్నమెంట్ కా అనేది ఇప్పుడు నడుస్తున్న చర్చ. 2021లో తెలంగాణలో గవర్నమెంట్ రన్ చేసిన బీఆర్ఎస్ గవర్నమెంట్ హైదరాబాద్ లో మల్టిపుల్ టీఎంఐఎస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఎస్టాబ్లిష్ చేయాలని డెసిషన్ తీసుకుంది. ఏప్రిల్ 26, 2022 నాటికి సీఎం కేసీఆర్ గారు సనత్ నగర్, ఎల్బీ నగర్, అల్వాల్ టీఎంఐఎస్ హాస్పిటల్స్ కి ఫౌండేషన్ స్టోన్స్ కూడా వేశారు. సనత్ నగర్ టీఎంఐఎస్ కి అప్పుడు ఎస్టిమేటెడ్ ప్రాజెక్ట్ కాస్ట్ 882 కోట్లుగా అప్రూవ్ చేశారు. టెండర్లు వేస్తే ఎంఈఐఎల్ మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ వాళ్ళు టెండర్ గెలిచి వర్క్ కూడా స్టార్ట్ చేశారు. 2023 నవంబర్ టైం కి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. అప్పటికే 13.14% వర్క్ కంప్లీట్ అయిందని కొన్ని రిపోర్ట్లు చెప్తే ఆల్మోస్ట్ 60 నుంచి 65% వర్క్ కంప్లీట్ అయిపోయింది అని బీఆర్ఎస్ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. సో ఫైనల్ గా 2022లో ఫౌండేషన్ కేసీఆర్ గారు వేస్తే 2023లో రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారు అండ్ 2026 నాటికి హాస్పిటల్ ని ఓపెన్ చేశారు. టీఎంఐఎస్ ఐడియా, అప్రూవల్, ఫౌండేషన్ అండ్ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ మొత్తం బీఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ గారి పీరియడ్ లో జరిగింది. కానీ కంప్లీషన్, ఓపెనింగ్ అండ్ సబ్సిక్వెంట్ ఇంప్లిమెంటేషన్ మాత్రం కాంగ్రెస్ గవర్నమెంట్ టైంలో జరిగింది. మరి క్రెడిట్ ఆలోచన చేసి ఇంప్లిమెంటేషన్ కి తీసుకెళ్లిన కేసీఆర్ గారికి ఇవ్వాలా, లేకపోతే ఈ ప్రాజెక్ట్ ఆగకుండా ముందుకు తీసుకుని వెళ్ళి జనాలకి ఈ రోజు ఓపెన్ చేసి చూపించిన రేవంత్ రెడ్డి గారికి ఇవ్వాలా? మీ ఒపీనియన్ ని కమెంట్ చేయండి.